వెల్కమ్ టు సిజే టీవీ. సిజే టీవీలో ప్రతిరోజు మనం సినిమా వార్తలు తెలుసుకుంటున్నాం. అదే క్రమంలో ఈ రోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా వార్తలు ఏంటో చూసేద్దాం. ముందుగా అయితే మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ని పొందండి. ఇక మనం వార్తలకు వెళ్దాం. ముందుగా ఈనాడు సినిమా పేజీలో ఉన్నటువంటి సినిమా వార్తల్ని చూసేద్దాం. రామాయణం బడ్జెట్ 4,000 కోట్లు. చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం రామాయణం. ఈ సినిమాపై బడ్జెట్పై ఇప్పటి వరకు సామాజిక మాధ్యమాల్లో అనేక ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. దీనిపై నిర్మాత నమిత్ మల్హోత్రా స్పందించారు. అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా 4,000 కోట్ల రూపాయలతో ఈ సినిమా రూపొందుతోందన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సినిమా బడ్జెట్ గురించి పలు విశేషాలు పంచుకున్నారు. మేము ఎవరి నుంచి డబ్బు తీసుకోవడం లేదు. 7 సంవత్సరాల క్రితమే దీని నిర్మాణం కోసం పనులు ప్రారంభించాం. ఈ సినిమా సుమారు 4,000 కోట్లతో తెరకెక్కుతుంది. ఈ ఇతిహాసాన్ని ప్రపంచమంతా చూడాలి. ఆ లక్ష్యంతో దీన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాం. హాలీవుడ్ చిత్రాల బడ్జెట్ కంటే ఇది కొంచెం తక్కువే అని నేను భావిస్తున్నాను. మన సంస్కృతి పునాదిగా నిలిచిన ఇతిహాసాన్ని మనం గర్వంగా భావిస్తున్నాం. దానిని సాధ్యమైనంత గొప్పగా తెరకెక్కించనున్నాం అని నమిత్ మల్హోత్రా తెలిపారు. అలానే నమిత్ రామాయణ సినిమాతో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందన్నారు. ఆ సినిమా 2 భాగాలుగా విడుదల కానుంది. మొదటి పార్ట్ 2026 దీపావళికి, రెండవ భాగం 2027లో అది కూడా దీపావళి అన్నారు విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్ర ప్రధాన తారాగణం ఖరారైంది. ఇందులో రాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్, హనుమంతుడి పాత్రలో సన్నీ దేవోల్ నటిస్తున్నారు. సో మామూలు విషయం కాదు, 4,000 కోట్లతో ఒక ఇండియన్ మూవీ అనేది ఎంతైనా కూడా ఇదొక పెద్ద వార్త అయితే అవుతుంది. డౌట్ ఆ విషయంలో. నాకు తెలిసి ఇండియన్ సినిమా ఇంతవరకు కూడా ఇంత భారీ బడ్జెట్ తోటి నిర్మింపబడలేదు అనేది మాత్రం నాకున్నటువంటి అవగాహనతోటి. సో ఇంత భారీ బడ్జెట్తో సినిమా చేయడం అనేది మామూలు విషయం కాదు. ముఖ్యంగా మన సాయి పల్లవి దాంట్లో సీతగా నటించడం, రణబీర్ కపూర్ నిజానికి చెప్పాలంటే యష్ రావణాసుడిగా, సన్నీ దేవోల్ హనుమంతుడిగా, ఈ యొక్క క్యారెక్టర్స్ కూడా ఆ యొక్క పాత్రకు తగ్గట్టుగా తీసుకున్నారనేది అనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళకి బడ్జెట్ విషయంలో ఎటువంటి ఇది లేదు. అలానే ఈ యొక్క పాత్రల ఎంపికల విషయంలో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు అనేది మాత్రం ఈ యొక్క తారాగణాన్ని బట్టి తెలుస్తుంది. అది కాకుండా కొత్తగా వచ్చినటువంటి 4,000 కోట్ల బడ్జెట్ అనేది కూడా ఒక భారీ బడ్జెట్, ఇండియన్ అతిపెద్ద భారీ బడ్జెట్ సినిమాగా ఇదైతే ఉండబోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రామ్ పోతినేనికి సంబంధించి మనం నిన్న కూడా వచ్చింది వార్త. రామ్ పాట అనురిది నోట. తెలుగులో మంచి ప్రేమ పాట విని చాలా రోజులైందిగా అంటూ తన ఆంధ్ర కింగ్ తాలూకా పాటల ప్రచారాన్ని షురూ చేశారు కథానాయకుడు రామ్ పోతినేని. ఈ నెల 18న సినిమాలోని ఓ ప్రేమ గీతాన్ని విడుదల చేస్తున్నారు. ఆ పాటని రామ్ పోతినేని స్వయంగా రచించగా సంగీత సంచలనం అనురిది ఆలపించడం విశేషం. వివేక్ మెర్విన్ స్వరాలు సమకూర్చారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. ఉపేంద్ర ముఖ్య భూమికను పోషించారు. మహేష్ బాబు పి దర్శకుడు, నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మాతలు. ప్రస్తుతం చివరి దశలో నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా ఛాయాగ్రహణం సిద్ధార్థ ముని సో ఇది రామ్ పోతినేనికి సంబంధించి రామ్ లిరిక్స్ కూడా రాస్తున్నాడు ఈ మధ్య. సో అందులో భాగంగానే ఈ యొక్క సినిమాలో అనిరుద్ధ్ సంగీతం అందించేటువంటి ఈ యొక్క సినిమా ఏదైతుందో ఆంధ్ర కింగ్ తాలూకా అనేటువంటి సినిమాలో రామ్ పోతినేని ఒక పాటను రాయడం జరిగింది. దాన్ని అనిరుద్ధ్ సంగీతంలో ఆలపించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఇది ఈ నెల 18న మొదటి పాటను రిలీజ్ చేస్తారనేది. ఇకపోతే మన హాసిని అంటూ బొమ్మరిల్లు చిత్రంలో తెలుగు ప్రేక్షకుల మధ్యలో గుర్తుండిపోయే నటి జెనీలియా. ఆమె దాదాపు 18 ఏళ్ల విరామం తర్వాత జూనియర్ చిత్రంలో దక్షిణాది ప్రేక్షకులను తిరిగి పలకరించనుంది. కిరీటి హీరోగా పరిచయం అవుతున్న ఈ పాన్ ఇండియా సినిమాని రాధాకృష్ణ తెరకెక్కించారు. ఇందులో జెనీలియా ఓ ముఖ్య పాత్ర పోషించారు. ఈ చిత్రం ఈ నెల 18న థియేటర్లోకి రానున్న నేపథ్యంలో ఆమె మంగళవారం హైదరాబాద్లో విలేకరులతో చిత్ర విశేషాలు పంచుకున్నారు. ఆ గుర్తింపు నాకెంతో ఆనందం. 8 ఏళ్ల క్రితం మా ఆయన రితేష్ ద్వారా ఈ చిత్రం నా దగ్గరకు వచ్చింది. అప్పటికి నేను సినిమాలు చేయట్లేదు. మా పిల్లలు ఆలనా పాలనా చూసుకుంటున్నా. మళ్ళీ సినిమాలు చేయాలా వద్దా అనే సంశయంలో ఉన్నా. కానీ రితేష్, నువ్వు ఇది ఖచ్చితంగా చేయాలి, నువ్వు కోరుకునేది దీంట్లో ఉందని చెప్పారు. ఆ తర్వాత దర్శకుడు రాధాకృష్ణ కథ వినిపించినప్పుడు ఇలాంటి పాత్ర నేను ఇది వరకెప్పుడూ చేయలేదు కదా అనిపించింది. రేపు తెరపై సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులు కూడా నన్ను సరికొత్తగా చూసే అనుభూతి కలుగుతుంది. ఈ కథలో నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. మంచి బాస్గా గంభీరమైన పాత్రలో కనిపిస్తా. కథ ముందుకు సాగే కొద్దీ నా పాత్రలోని విభిన్న కోణాలు బయటికి వస్తాయి. అంటే వెళ్ళండి. నేను ఈ కెరియర్ లో చాలా మంది కొత్త హీరోలతో కలిసి పనిచేశాను. వాళ్ళంతా ఇప్పుడు టాప్ స్టార్స్ గా ఉన్నారు. అప్పుడు రీఎంట్రీలో కిరీటితో కలిసి నటించే అవకాశం వచ్చింది. కష్టపడే వ్యక్తితో ఉన్న నటుడు అతను.
ఎంత చక్కగా నటిస్తాడో అంత అద్భుతంగా డ్యాన్సులు ఫైట్లు చేశాడు. దీంట్లో మా ఇద్దరి పాత్రలు ఎలా ముడిపడి ఉంటాయి, మా మధ్య ఉన్న సంఘర్షణ ఏంటనేది సినిమా చూసే తెలుసుకోవాలి. ఇది బలమైన కథ, యాక్షన్, ఎమోషన్స్తో పూర్తి ప్యాక్డ్ చిత్రంగా ఉంటుంది. అలాగే దీంట్లో బొమ్మరిల్లు తరహాలో తండ్రి కొడుకుల సెంటిమెంట్ చక్కగా కుదిరింది. ఈ సినిమాలో చాలా ఏళ్ల తర్వాత దేవిశ్రీ ప్రసాద్, సెంథిల్ కుమార్ లాంటి గొప్ప టెక్నీషియన్తో మళ్ళీ కలిసి పనిచేయగలిగా. ఒక రకంగా ఈ చిత్రం మా అందరికీ ఓ రీయూనియన్ లాంటిదే. దక్షిణాది ప్రేక్షకులు నాకెంతో ప్రేమనిచ్చారు. ఇక్కడ నన్నెవరూ జెనీలియాగా గుర్తించుకోరు. బాయ్స్లో హరిణిగా, ఢీలో రెడీలో పూజాగా, బొమ్మరిల్లు హాసినిగా ఇలా నేను పోషించిన పాత్రలతో వాళ్ళ మదిలో నన్ను దాచుకున్నారు. ఇది ఓ నటిగా నాకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. నిజానికి ఓ నటికి కుర్రాళ్లతో అభిమానులు ఉంటారు, కానీ అమ్మాయిల్లో పెద్దగా ఉండరు. కానీ హాసిని పాత్రతో నాకు ఎంతో మంది అభిమానులు అయ్యారు. నాకు మళ్ళీ తెలుగులో సినిమాలు చేయాలని ఉంది. ప్రయోగాత్మకంగా ఉండే ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమే. నాకు తెరపై ఎంతసేపు కనిపించామన్నది ముఖ్యం కాదు. చేసేది చిన్న పాత్ర అయినా కథపై బలమైన ప్రభావం చూపించేలా ఉండాలి. ప్రేక్షకుడు ఎప్పటికీ గుర్తుపెట్టుకునేలా ఉండాలి. సో ఇది ఆమె. అలానే నేను నమ్మేది ఒకటే, ఇక్కడ యూత్ఫుల్ కోటా శ్రీనివాసరావు గురించి మాట్లాడింది. కోటా శ్రీనివాసరావు నటనకు నిలయం లాంటి వారు. బొమ్మరిల్లు చేసే సమయంలో ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయనతో పాటు ప్రకాష్ రాజ్ లాంటి వారితో కలిసి నటించడం నా అదృష్టం. ఇప్పుడు ఆ చిత్రాలు చూస్తుంటే ఇంత పెద్ద నటనతో నేను చేసింది అనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ను చూసినప్పుడు ఈ అబ్బాయితోనా నేను ఆరెంజ్ సినిమా చేసింది అనుకున్నా. ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు. 3 పేజీల డైలాగ్ ఉన్నా ఇలా చూసి అలా చెప్పేస్తారు. అలాగే అల్లు అర్జున్ మంచి ఎనర్జీ ఉంటుంది. ఈ విధంగా జెనీలియా తన యొక్క మనోగతాన్ని పంచుకుంది. నేను నటి అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. ఎవరు నా ఫోటోలు తీసి దర్శకుడు శంకర్కు పంపడం, ఆయన నాకు బాయ్స్లో అవకాశం ఇవ్వడం, ఆ తర్వాత రాజమౌళి నన్ను సైలో తీసుకోవడం, దిల్ రాజు బొమ్మలు ఇవ్వడం, ఇలా బోలెడు అంత ప్రేమ చూపించారు. అది నాకు దక్కిన ఆశీర్వాదం. దీనికి తగ్గట్టుగానే ఆ పాత్రల కోసం నేను పడిన కష్టం ప్రేక్షకులు నన్ను మరింత దగ్గర చేసింది. నాకు ప్రత్యేకంగా ప్రాణ పాత్ర చేయాలని కోరికలేం లేవు. వరుసగా సినిమాలు చేయాలన్న ఆలోచన లేదు. మంచి కథలు, పాత్రలు బాగా అమ్మవాలని ఉంది. ఏదైనా కూడా జెనీలియాకి చేసిన సినిమాలు కొన్నైనా కూడా ఆ యొక్క పాత్రలు, ఆ పాత్రల యొక్క ఇంపాక్ట్ జనం మీద చూపించిందని బట్టి ఆమె చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి పాత్రలు అయితే చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా మనకి బాయ్స్ అంటే యూత్కు సంబంధించిన క్యారెక్టర్ అయినప్పుడు కూడా ముఖ్యంగా బొమ్మరిల్లు, సత్యం లాంటి సినిమాలు, బొమ్మరిల్లు లాంటి సినిమాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఆ పాత్రని ఆ యొక్క దర్శకులు మలిచిన తీరు కానీ, ఆ పాత్రలో తను నటించిన తీరు కానీ చాలా అద్భుతంగా ఉండటం వల్ల ఆ సినిమాల్లో ఉండేటువంటి పాత్రలు కలకాలం గుర్తుండిపోతాయి. ఆ బొమ్మరిల్లు అయితే యూత్ఫుల్గా ఎప్పుడు కూడా ఆ యూత్ కనెక్ట్ అయ్యేటువంటి సినిమా. అలానే పెద్దవాళ్ళు కూడా యూత్లో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది అనేటువంటిది యాక్సెప్టబుల్గా ఉండేటువంటి ఆ లవ్, ఎఫెక్షన్, ఫ్యామిలీ సెంటిమెంటు, ముఖ్యంగా సిద్ధార్థ అండ్ ప్రకాష్ రాజ్ మధ్యన కానీ, అలానే సిద్ధార్థ ఇంట్లో హాసిని అనే క్యారెక్టర్ జెనీలియా వచ్చేసి ఉండేటువంటి సందర్భంలో కానీ జరిగేటువంటి సీన్స్ ఆ ఫన్తో పాటుగా ఆ కుటుంబ విలువల్ని, కుటుంబంలో ఉండేటువంటి ఒకరికి మధ్య ఉన్నటువంటి అనుబంధాలని అద్భుతంగా ఆవిష్కరించిన సినిమా బొమ్మరిల్లు. బొమ్మరిల్లు హాసిని పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే హాసిని క్యారెక్టర్ చేసినటువంటి జెనీలియా రితీష్ దేశ్ముఖ్ ని మ్యారేజ్ చేసుకోవటం. సో దాని తర్వాత 13 ఏళ్ళ లాంగ్ 2 పిల్లలతోటి తను ఉండటం జరిగింది. సో ఈ క్రమంలో చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ 13 ఏళ్ళ తర్వాత కిరీటి హీరోగా వస్తున్నటువంటి జూనియర్ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో అయితే తను నటించిందని చెప్పేసి ఈ యొక్క నిన్న చెప్పినటువంటి విషయం. సో దాంట్లో ఒక ఆఫీస్ బాస్ లాగా, తర్వాత ఆ యొక్క హీరో క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ మధ్యలో ఉన్నటువంటి ఘర్షణ ఎలా ఉంటుంది అనేది నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఆ సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుందని చెప్పింది. ఏదేమైనా కూడా జెనీలియాకి మన తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఒక మంచి గుర్తింపు అయితే ఉందని చెప్పేసి చెప్పవచ్చు. ఇంకా ఏమున్నాయి ఇక్కడ, మాధవన్ సంబంధించి భాషా కారణంగా ఎప్పుడూ ఇబ్బందులు ఎదుర్కొనలేదు. ఇటీవల విడుదలైన ఆప్ జైసే కోయి చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించారు నటుడు ఆర్ మాధవన్. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో భాషా వివాదంపై వేసిన ప్రశ్నకు గాను మాధవ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇన్నేళ్లు నా కెరియర్లో భాషా కారణంగా నేను ఎప్పుడూ ఇబ్బందులు ఎదుర్కొనలేదు. అలాంటి అనుభూతిని ఎప్పుడూ అనుభవించలేదు. నేను తమిళం, హిందీ 2 మాట్లాడతాను. అలానే కోల్హాపూర్లో చదువుకున్నాను. అలా మరాఠీ కూడా నేర్చుకున్నా. అందుకే భాష కారణంగా నాకు ఎప్పుడు ఎలాంటి సమస్య రాలేదు అని అన్నారు. వివిధ ప్రాంతాల్లో విభిన్న సంస్కృతులు ఉంటాయని మాధవ్ అన్నారు. ఇటీవలే జరిగిన కొన్ని ఇంటర్వ్యూలో భాషా వివాదంపై మాధవన్ కంటే ముందుగా కొందరు సెలబ్రిటీలు ఈ అంశంపై తమ అభిప్రాయాలు పంచుకోవాలని అడిగారు. కానీ వారు దాని గురించి మాట్లాడడానికి నిరాకరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో మరాఠీ, ఇంగ్లీష్తో పాటుగా హిందీని 3వ భాషగా బోధించడం ప్రారంభించాలని కోరినప్పుడు ఈ భాషా వివాదం మొదలైంది. హిందీని బలవంతంగా మాపై రుద్దుతున్నారని చెప్పేసి సౌత్ ఇండియాలో, అంటే ముఖ్యంగా
తమిళనాడులో ఈ యొక్క యాంటీ హిందీ అనేది మూమెంట్ అనేది ఎక్కువైంది. సో హిందీ భాషను మా మీద బలవంతంగా రుద్దొద్దు అనేది, ఈ విధంగా నేషనల్ లాంగ్వేజ్ హిందీ అని, నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాదని, మేము ఇంగ్లీష్ మాకు ఇంపార్టెంట్ అనేది తమిళనాడులో ఇప్పటిది కాదు, ఒక 40-50 ఇయర్స్ నుంచి కూడా వస్తూ ఉంది. ఇది ఏదైతే నార్త్ ఇండియన్స్ బలవంతంగా వాళ్ళ భాషనే మా మీద రుద్దుతున్నారు, ఇది మా భాష కాదు అని, అది భాష మేము యాక్సెప్ట్ చేయమని హిందీ హఠావో లాంటి మూవ్మెంట్ కూడా ఒక టైంలో 70s అయితే ఉధృతంగా ఉంది. సో మళ్ళీ ఇప్పుడు కూడా అదే కొనసాగుతూ ఉంది. సౌత్ ఇండియన్స్ని తక్కువగా చేస్తున్నారు, సౌత్ ఇండియా మీద వాళ్ళ యొక్క లాంగ్వేజ్ని నిలుపుతున్నారు అనేది ముఖ్యంగా స్టాలిన్ గవర్నమెంట్ చెప్పేటువంటి విషయం. ఈ విధంగా ఈ యొక్క సందర్భంలో కొంతమంది స్టార్స్ కూడా దాని మీద మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుందని చెప్పేసి మాట్లాడలేదు, కానీ మాధవన్ మాత్రం ధైర్యం చేసి మాట్లాడారు. భాష అనేది సమస్య కాదని, తను హిందీ, మరాఠీ, తమిళ్ 3 భాషలు మాట్లాడతారని, నేను హిందీ సినిమాలు చేసినప్పటికీ, తమిళ్ సినిమాలు చేసినప్పటికీ, రీజనల్ లాంగ్వేజ్లో సినిమాలు చేసినప్పుడు కూడా నాకు భాష పరంగా ఎటువంటి ప్రాబ్లం ఎక్కడ రాలేదు అని తను చెప్పడం అనేది జరిగింది. ఇది ఈనాడులో ఉంది. ఇక మనం నెక్స్ట్ వార్తాకి వెళ్దాం. వార్తల్లో ఏమున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. సాక్షిలో పౌరాణికంలో ఇది ఒక మంచి పెద్ద న్యూస్ అని చెప్పాలి. ఎన్టీఆర్ సంబంధించి హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసరావు హిట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చినటువంటి తొలి చిత్రం అరవింద సమేత వీర రాఘవ 2018 ఘన విజయం సాధించింది. వీరి కాంబోలో మరో సినిమా పౌరాణిక నేపథ్యంలో రాబోతున్న సంగతి తెలిసిందే. సితారా ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఈ మూవీ తాజా అప్డేట్స్ గురించి సూర్యదేవర నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. త్రివిక్రమ్ గారు, మా బ్యానర్లో తొలిసారి పౌరాణిక నేపథ్యంలో తీయాలన్న సినిమా ఇది. ఈ చిత్రాన్ని ప్రకటించడానికి భారీ స్థాయిలో ప్లాన్ చేశాం. నందమూరి తారక రామారావు గారిని రాముడిగా, కృష్ణుడిగా చూసిన నాకు ఎన్టీఆర్ని దేవుడిగా చూపించబోతున్నామని ఆనందం కలిగింది. అంటే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ని. అయితే ఇటీవల బాలీవుడ్ నుంచి వచ్చిన రామాయణం రణబీర్ కపూర్ చిత్రం గ్లిమ్స్ వచ్చాక దేశమంతా ఆ సినిమా గురించి మాట్లాడుకుంది. దీంతో మేము చేయబోయే చిత్రం గురించి రామాయణకి మించి మాట్లాడుకోవాలనే ఆలోచనతో కాస్త సమయం తీసుకొని ప్రకటిద్దామని ఆగాం. ప్రస్తుతం మా చిత్రం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ లో జరుగుతున్నాయి. 2026 సెకండ్ హాఫ్ నుంచి ఎన్టీఆర్, త్రివిక్రమ్ గార్ల చిత్రం షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. మనకి సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి గురించి తెలుసు. వారు పౌరాణికాల్లో ఇండియాలో కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఇతిహాసాల గురించి సినిమా తీయాలి అంటే తీసిన వాళ్ళకి కానీ చూసిన వాళ్ళకి కానీ గుర్తొచ్చే ఒకే ఒక పేరు నందమూరి తారక రామారావు. నందమూరి తారక రామారావు గురించి అసలు ఆయన అప్పట్లోనే 1970s 80sలోనే అంతకు ముందే ఎప్పుడైతే ఆయన మాయాబజార్ ఆ సినిమాల తర్వాత వచ్చినటువంటి శ్రీకృష్ణ సత్య కానీ, శ్రీకృష్ణ తులాభారం కానీ వీటిలో చూసిన అతన్ని ఇక్కడ రెమ్యూనరేషన్కి 10 రెట్లు రెమ్యూనరేషన్ ఇస్తా అని చెప్పేసి హిందీ సినిమాల్లో కూడా అడిగారు ఆయన. కానీ లేదు, నా తెలుగుని వదిలేసి నేను రాను అని చెప్పేసి ఆయన నిర్మోహమాటంగా చెప్పారు. నేను హిందీ సినిమాలు చేస్తే నా తెలుగు అభిమానులకు నేను దూరం అవుతానని చెప్పేసి ఆ సినిమాని రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఆ యొక్క లెగసీని, ఆ యొక్క ముఖ్యంగా పౌరాణికాల్లో ఆయన లెగసీని కంటిన్యూ చేసేటువంటి వాళ్ళు అంతగా లేరు అనేసి చెప్పాలి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత కొంత పెద్ద ఎన్టీఆర్ పోలికలు ఉండటం, నటనలో కానివ్వండి, ఆ హావభావాలు కానివ్వండి, ఆ యొక్క డైలాగ్ చెప్పేటువంటి విషయంలో కానీ ఎన్టీఆర్కి నిజమైన నటవారసుడు అనేటువంటి విధంగా అతను నటన అంటే ముఖ్యంగా పౌరాణికాల్లో అలా అనటం మనం యమదొంగలో చూసాం. యమనుడి డైలాగుని ఏ విధంగా చెప్పారనేది. ఈ క్రమంలో ఎంతోమంది ఆయన నుంచి ఒక కృష్ణుడిగా, రాముడిగా ఆయన చూడాలని చెప్పేసి చూస్తున్న క్రమంలో త్రివిక్రమ శ్రీనివాస్కి మన పురాణాల మీద మంచి గ్రిప్ ఉందనే విషయం మన అందరికీ తెలుసు. త్రివిక్రమ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ని రాముడిగా, కృష్ణుడిగా చూడబోతున్నాం అనేది ఏది ఏమైనా కూడా తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఒక గుడ్ న్యూస్, మంచి న్యూస్, ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్తగా కూడా మనం చూడాలి. సో ఎందుకంటే గతంలో ఆయన్ని అడిగినప్పుడు కూడా లేదు, పూర్తి స్థాయి రాముడిగానో కృష్ణుడిగానో నేను కనిపిస్తాను, నాకు ఇంకా టైం ఉంది, ఆ ఏజ్ ఇంకా రావాలని చెప్పేసి వాయిదా వేస్తూ వచ్చారు. రీసెంట్గా మనం చూసాం ఎన్టీఆర్ బయోపిక్లో కూడా అతన్ని ట్రై చేశారు కానీ ఒప్పుకోలేదు. సో దాని తర్వాత వచ్చినటువంటి మహానటి సావిత్రి బయోపిక్లో కూడా ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ క్యారెక్టర్ని జూనియర్ ఎన్టీఆర్తో ఎంచడం కోసం అని చెప్పేసి అశ్విని దత్ పిల్లలు ట్రై చేశారు. సో అయినా కూడా దానికి కూడా ఆయన అంగీకరించలేదు. అందరూ అనుకుంటే రాజమౌళి సినిమాలో ఇతను కృష్ణుడిగానో రాముడిగానో కనిపిస్తాడు. ఎందుకంటే రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పాడు ఆయన యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత్ అని. మహాభారత్లో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ రాముడిగా, కృష్ణుడిగా ఉంటాడని చెప్పేసి అందరం భావించాం. కానీ ఆ సినిమా చేయడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. ఆయన కూడా చెప్పాడు ఇది ఒక 10 పార్ట్లుగా తీస్తాను, అది వన్స్ స్టార్ట్ చేస్తే అదే నా చివరి సినిమా అని కూడా ఆయన ప్రకటించారు రాజమౌళి. సో ఈ క్రమంలో ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ యొక్క ప్రాజెక్ట్ని టేకప్ చేయడం, సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్ తోటి ఈ సినిమా చేసే ప్రయత్నం చేయడం అనేది తెలుగు సినిమా అనేది ఖచ్చితంగా
మాకు తెలుగు సినిమాలో ముఖ్యంగా పౌరాణిక పాత్రల్లో అద్భుతంగా నటించినటువంటి ఎన్టీఆర్ గారి యొక్క మనవడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్ర చేయడం అయితే నేషనల్ లెవెల్లో ఖచ్చితంగా ఒక పెద్ద న్యూస్ అయితే అవుతుంది. ఆ యొక్క గెటప్ కూడా అసలు అదిరిపోతున్న విషయంలో డౌట్ లేదు. ఇప్పుడున్న రామాయణ అయితే 4,000 కోట్లతో భారీగా తీస్తున్నారు. సో అది ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో మరి తెలియదు. కానీ రణబీర్ కపూర్ కూడా చాలా బాగున్నాడు, సీతగా కూడా సాయి పల్లవి చాలా బాగుంది. కాకపోతే ఈ చిత్రంలో మరి జూనియర్ ఎన్టీఆర్కి తగ్గట్టుగా ఆ యొక్క కాస్టింగ్ అయితే తీసుకుంటారు, అందులో డౌట్ లేదు. సో ఇది ఎన్టీఆర్ సంబంధించినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోయే సినిమా గురించినటువంటి తాజా అప్డేట్. రామాయణం 4,000 కోట్లు, 3 ఏళ్ల ప్రయాణం, తుకారాం బయోపిక్. సో దాదాపు అన్ని కవర్ అయ్యాయి మనకి. ఇక్కడ మళ్ళీ జెన్నీలియా అదే వచ్చింది, 3 ఏళ్ల ప్రయాణం. ఇది ఒకసారి ప్రవీణ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అదే సవాల్గా అనిపించింది. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం, సినిమాలంటే చాలా మందికి యాక్టింగ్ అనుకుంటారు. అలా నేను కూడా అమెరికాలో యాక్టింగ్ క్లాసులకు వెళ్ళాను. ఫిల్మ్ మేకింగ్ గురించి షార్ట్ కోర్సులు చేశాను, నాట్యం నేర్చుకున్నాను, నటన, సాహిత్యం, సంగీతం వంటి అంశాలపై మరింత అవగాహన పెంచుకున్నాను. డైరెక్షన్ అనేది చాలా కష్టమైన క్రాఫ్ట్. నేను నిర్మించిన గత 2 సినిమాలు కేర్ ఆఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర, ఉగ్రరూపస్య నాకు అనుభవాన్ని ఇచ్చాయి. దీంతో కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమాతో దర్శకురాలిగా మారాను అన్నారు నటి, నిర్మాత, దర్శకురాలు ప్రవీణ పరుచూరి. సో ఇది ప్రవీణ సంబంధించింది. ఎంతైనా గ్రేట్, మంచి టేస్ట్ ఉన్న దర్శక నిర్మాత అని చెప్పవచ్చు. ఇకపోతే వెలుగు పత్రికలో ఇంకేమైనా తాజా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. గాడ్ ఆఫ్ వార్ ఎప్పుడంటే ఇది వారికి సంబంధించి ఇంకా తాజా అప్డేట్ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సినిమా అప్డేట్ అయితే వచ్చింది. ఎన్టీఆర్, ఎంజీఆర్ల స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. జ్యోతి కృష్ణ దర్శకుడు, ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మించారు. ఈ నెల 24న విడుదల కానుంది. తాజాగా సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికేట్ పొందింది. 2 గంటల 42 నిమిషాల నిడివితో విడుదల కానున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ప్రశంసలతో ముంచెత్తారు. మరోవైపు ఈ చిత్రం గురించి దర్శకుడు జ్యోతి కృష్ణ ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ పాత్రను దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఎంజీఆర్ల స్ఫూర్తితో రూపొందించినట్లుగా చెప్పారు. ధర్మపరుడిగా, బలవంతుడిగా, ప్రజల మనిషిగా పవన్ కి ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన పాత్రను డిజైన్ చేశారని అన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎంజీఆర్ గారు సందేశాత్మక, నిజాయితీతో కూడిన సినిమాలు చేస్తూ నట జీవితాన్ని కొనసాగించారని, ఆ స్ఫూర్తితోనే ఈ చిత్రంలోని మాట వినాలి అనే ఆలోచింపజేసే పాటను స్వరపరిచామని అన్నారు. అలాగే ఎన్టీఆర్ పోషించిన శ్రీరాముడి పాత్ర నుంచి పవన్ కోసం విల్లు, బాణాన్ని రూపొందించామన్నారు. సో ఏదేమైనా ఇది తప్పదు, ఎందుకంటే ఒక బాధ్యత గలటువంటి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు ఒక బాధ్యత కూడినటువంటి సినిమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఏమీ లేకుండా గబ్బర్ సింగ్ లాంటి సినిమాలో ఒక డైలాగ్ పెడితేనే దాని గురించి వైసీపీలో ముఖ్యంగా వైసీపీ గత ప్రభుత్వం వైసీపీ లీడర్స్ కొంతమంది దాని మీద కామెంట్ చేశారు. అమ్మాయి అన్నాక పడుతుంది, ఒకరు నెలకు పడతారు, ఒక 2 నెలలు పడతారు, ఒక సంవత్సరం పడతారు, ఆడదన్నాక ఖచ్చితంగా పాడాల్సిందే, పడి తీరుద్దు అని చెప్పేసి అన్నటువంటి డైలాగ్ని ఇటువంటి డైలాగులు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఆయన ఏం నాయకుడు అని చెప్పేసి ఆయన విమర్శించడం జరిగింది. సరే, విమర్శలు ఎలా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ కూడా గత సినిమాలు ఆయన సినిమా రాజకీయాల్లో రాకముందు కూడా ఆ సినిమాల్లో ఏదో ఒక సందేశాన్ని, ఏదో ఒక మంచిని మనం ఇద్దామనేటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి పాటలు కూడా పెట్టడం మనం చూసాం గతంలో. ఏ మేరీ జహా లాంటి పాటలు కూడా ఆ సందర్భం లేనప్పుడు కూడా ఆ సందర్భాన్ని క్రియేట్ చేసి ఏదో ఒక దేశభక్తి, ఏదో ఒక మెసేజ్ ఇది మనం ఇవ్వాలి అనేటువంటి ఒక ఐటమ్ సాంగ్ తీసేసి దాంట్లో దేశభక్తి పాట పెట్టారంటే పవన్ కళ్యాణ్ యొక్క అభిరుచి ఎలా ఉంటుందో కూడా మనం ఆలోచించవచ్చు. ఇదే క్రమంలో తాజాగా ఆయన రాబోయే సినిమా హరిహర వీరమల్లులో కూడా ఆ యొక్క పాత్ర మంచి చేసే పాత్ర, నిజాయితీతో ఉన్నటువంటి పాత్రని మలిచామని చెప్పేసి ఆ యొక్క సినిమా సంబంధించిన దర్శకులు, ఆ చిత్ర బృందం తెలియజేసింది. ముఖ్యంగా గతంలో మనం తమిళనాడు సీఎం ఎంజీఆర్ గారి గురించి తెలుసు మనకి. ఎంజీఆర్ గారు తన సినిమాల్లో ఎక్కడ కూడా చెడు మాట మాట్లాడటం కానివ్వండి, డబల్ డిబ్బింగ్ మాటలు మాట్లాడటం కానివ్వండి, సిగరెట్ తాగటం కానివ్వండి, పాన్, ఇలాంటి చిన్నవి కూడా చాలా జాగ్రత్తలు తీసుకునేవారు ఆయన. ఎందుకంటే నన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు, నేను సమాజానికి మంచి చెప్పాలి, నా ద్వారా మంచి మాత్రమే వెళ్ళాలి అనేటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఎంజీఆర్. సో అలాంటి ఎంజీఆర్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ క్యారెక్టర్ని మలిచామని చెప్పేసి చెప్తున్నారు. సో అలానే ఎన్టీఆర్ అంటే గౌరవం. ఎన్టీఆర్ నటించిన రాముడు పాత్రలోని రామబాణాన్ని ఇక్కడ హీరోకి బాణంలాగా మేము పెట్టామనేది కూడా ఇక్కడ తెలియజేశారు. సో ఏది ఏమైనా కూడా హరిహర వీరమల్లు మీద అయితే హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. దాన్ని ఖచ్చితంగా రీచ్ అవుతుంది, రీచ్ కావాలని కూడా కోరుకుందాం. ఈ నెల 24న ఇంకొక 10 daysలోనే ఈ యొక్క సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాస్ కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పేసి ఒక తెలుగు సినిమా అభిమానిగా మనం కూడా కోరుకుందాం. ఇలాంటి సినిమాలు చాలా అవసరం. సాగర్ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఆకాష్ సాగర్ చోప్రా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం శ్రీమద్ భాగవతం పార్ట్ 1 సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను ప్రతిబింబించే ఓ గొప్ప ప్రయత్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సోమవారం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ శ్రీమద్ భాగవతం సినిమా తీయాలన్న ఆలోచన వచ్చినందుకు టీం అభినందిస్తూ
తరం మారుతున్న ఈ సమయంలో ఇలాంటి సినిమాలు చాలా అవసరం. 2047 విజన్ డాక్యుమెంట్లో సినిమా రంగానికి ఒక ప్రత్యేక చాప్టర్ ఉంటుంది అని అన్నారు. వచ్చే ఏడాది శ్రీమద్ భాగవతం మొదటి భాగాన్ని రిలీజ్ చేస్తామని ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఏమో ఈ మధ్య డివోషనల్ ఇటువంటి మైథలాజికల్ సినిమాలు ఎక్కువయ్యాయి. సో ఏ సినిమాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ ఇంకోటి శ్రీమద్ భాగవతం అనేటువంటి సినిమా కూడా సాగర్ పిక్చర్స్ వాళ్ళు స్టార్ట్ చేసినట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే వచ్చింది. ఇక బోజు జార్జ్ హీరోగా ఆశ. మలయాళ నటుడు జోజు జార్జ్ కు తెలుగు తమిళ భాషల్లో మంచి ఫేమ్ ఉంది. తాజాగా హీరోగా ఆశ అనేటువంటి పాన్ ఇండియా సినిమాను అనౌన్స్ చేశాడు. సఫర్ సనల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి వినాయక్ అజిత్ నిర్మిస్తున్నారు. కొచ్చి. సో ఇతను ఓటీటీలో చాలా ఫేమస్. ఓటీటీ సినిమాల ద్వారా, మలయాళ డబ్బింగ్ సినిమాల ద్వారా కూడా చాలా ఫేమస్ అయినటువంటి జోజు జార్జ్ హీరోగా ఒక సినిమా వస్తుంది అనేది ఇక్కడ వార్త. ఇక దాదాపుగా అన్ని ఇవే ఉన్నాయి. సో ఇది మనం దాదాపుగా అన్ని పత్రికల్లో కూడా వచ్చినట్టు అన్ని మనం కవర్ చేసాం దాదాపుగా. ఇది ఈ రోజు సినిమా పత్రికలో వచ్చినటువంటి సినిమా వార్తలు. రేపటి సినిమా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV.